కుటుంబంలో ఉన్న పదవులన్నీ ప్రజల దగ్గర ప్రతిపక్షం ఉన్నప్పుడు కూర్చొని పదవులు చంద్రబాబు నాయుడు. నీ ఇంట్లో 4 లేవు, నువ్వు నీ బామర్ది నామినేట్ చేసుకున్న నీ కొడుకు తోడోళ్ళు లేదు, మీ నలుగురు మీరు దేన్ని కూడా పొడిచారు. మీరేం దైవ సంబుద్ధులా? మీరందరూ దైవ సంబుద్ధులా? మీకు ఉన్నదేంటి మొదలైందేంటి నాకు అర్థం అవ్వట్లే. ఆఖరికి వచ్చి ఓడిపోతే తీసుకొచ్చి అనేది ఎమ్మెల్సీని చేసి మంత్రిని చేసావు. ఎమ్మెల్సీ మంత్రిని చేస్తావు. మన ఎవరితో ఓడిపోయాడు నీ కొడుకు? ఎందుకు పనికిరాని సొంత? నువ్వు వచ్చి మాకు నీతో చెప్తావు. నీ కుటుంబంలో మరి ఎలాగయ్యారు? నాకు అర్థం అవ్వట్లే ఈ ఆలోచన. పొని వల్ల ఏదో కొత్తగా మేము వస్తే మేము వచ్చి ఆత్మగౌరవం మేము ఆత్మగౌరవం అమ్మాము. నువ్వు ఏ కొడుకు ఏ ఎండక కొడుకు పట్టుకున్నా తత్వం నీ బతుకు, మా బతుకు కాదు. రాజకీయాల్లో నీ ఎలా ముఖ్యమంత్రి పదవి నేను చేయకపోవచ్చు. తలెత్తుకొని తిరిగే బతుకు మా రాజకీయంలో మాది. ఏదైనా ఉంటే వాస్తవాలు చెప్పే బతుకు మాది, అంతేగాని అబద్ధాలు చెప్పుకుని గడిపే తత్వం మాది కాదు. నీకు వచ్చి 4 పదవులు ఉండొచ్చు అంట, మా గురించి వచ్చి మాట్లాడతాడ. మాకు నామినేషన్ మేము నామినేట్ పదవి చేస్తున్నామా? నువ్వు అధికారం ఉన్నప్పుడే కదా నేను ఎంపీనయ్యా. మర్చిపోయావా చంద్రబాబు? నువ్వు అధికారం ఉన్నప్పుడు కదా నా భార్య సిలబస్ చైర్మన్ అయింది. మర్చిపోవా? మళ్ళీ నువ్వు అధికారం ఉన్నప్పుడు కదా నేను మా తమ్ముడు ఎమ్మెల్యేగా పోటీ చేసి 2004లో అయ్యాము. మర్చిపోవా? నువ్వు అధికారం ఉన్నప్పుడు నీ కొడుకు పోటీ చేసి ఓడిపోయాడు కదా 19లో. మర్చిపోవా? నువ్వు అధికారంలో నీ తోడోడు నీ కొడుకు తోడోడు వచ్చి ఎంపీగా వైజాగ్ ఓడిపోయాడు. మర్చిపోవా? కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకొని మాట్లాడాలి. అంతేగాని ఏదేదో మాట్లాడేసి ఒక పదవి చేసావంటే ఎంతో జాగ్రత్తగా ఎంతో హోందాగా మనం మాట్లాడితే దానికి ఒక శాంటిటీ ఉండేటట్లు, ఆ మాట వచ్చి సమాజానికి వచ్చి ఒక ఆలోచించేటట్లు, ఒక దిక్సూచిగా మళ్ళీ రాబోయే తరాలు వచ్చి దాన్ని ఉపమానం తీసుకున్నట్టుగా ఉండాలి ఏదైనా మాట్లాడితే. అంతేగాని ఇవేం పనికి వాళ్ళ మాటలు. నీ పని అయిపోయింది, నా పని అయిపోయిందో నీ పని అయిపోయిందో రేపు జూన్ 4 నాడు తెలుస్తుంది ఎవడు పని అయిపోయిందో ఎవడు పార్టీ అయిపోయిందో.